హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాల మహానాడు సింహగర్జన జరగనుంది। ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా నుంచి మాల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో సభకు హాజరు కానున్నారు। కోరుట్ల నియోజకవర్గం నుంచి 55 బస్సులతో బయలుదేరారు మాల సంఘాల నాయకులు। మాలల హక్కుల కోసం మేము పోరాడుతున్నాం తప్ప ఎవరిని విమర్శించట్లేదు। మాలల్లో వెనుకబడిన వాళ్ళు 90% ఉన్నారు। అయితే ఇంకా చెప్పాలంటే అన్ని కులాలకు వృత్తులు ఉన్నాయి, కానీ మాలలకు కనీసం ఒక వృత్తి అంటూ లేదు। కాబట్టి వెనుకబడ్డారు, గల్ఫ్ వెళ్తూ లేకపోతే ఏదో పనులు చేసుకుంటూ ఉన్నారు తప్ప ఖచ్చితమైనటువంటి ఒక ఉపాధి లేదు। అటువంటి మాలలకు ఈరోజు అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ వర్గీకరణ అనేది మోసము, కేంద్ర ప్రభుత్వము కుట్రపూరితమైనటువంటి ఈ వ్యవహారం అనేది మాలలకు అన్యాయం చేకూరుస్తుందని చెప్పి మాల సోదరులందరూ కలిసి ఈరోజు హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున లక్షల మంది హక్కుల కోసం పోరాడుతున్న ఈ మీటింగ్కు అందరూ వస్తున్నారు। కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఏబిసిడి అనే ఈ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణను విరమించుకోవాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం।